హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఈరోజు విప్రో కంపెనీ నుంచి అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్ జాబ్కి చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది చాలా బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ సైడ్ అయితే ఈ జాబ్ అనేది వస్తుందన్నమాట. సో అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్ కింద ఇప్పటికే చాలా మంది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు, విప్రోతో ఉన్నారు అండ్ అలాగే ఇతరత్ర కంపెనీస్లో కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వర్క్ అనేది బాగుంటుంది, ఇందులో కొంచెం మనం వర్క్ అనేది అంటే డిజిటల్ మార్కెటింగ్ పరంగా మనం చాలా నేర్చుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే ఇందులో మెన్షన్ చేస్తారనమాట. అంటే చెప్పారు మన ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇందులో కూడా వాళ్ళు సేమ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్ జాబ్కి లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండ్ అలాగే దీంట్లో వాళ్ళు అడిగింది బేసిక్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే అడిగారు. దీంతో పాటుగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్తో పాటుగా మీకు కొంచెం ప్రొయాక్టివ్ అప్రోచ్ అయితే ఉండాలి అండ్ అలాగే మీకు వర్క్ ఎబిలిటీ అనేది ఉండాలి, కంపల్సరీగా టీమ్తో వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే ఉండాలని ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అయితే అడిగారు. ఎక్కడా కూడా వీళ్ళైతే ఓవర్గా స్కిల్స్ అయితే అడగలేదండి, జస్ట్ ఒక కామన్గా అడిగే స్కిల్స్ మాత్రమే అడిగారు. ఈ అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్లో మీరు చేసే వర్క్ ఏంటంటే జనరల్గా గూగుల్ రిలేటెడ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అయితే ప్లే అవుతుంటాయి. ఆ ప్లాట్ఫామ్లో మీరేం చేయాలంటే యాజ్ ఏ గూగుల్ యాడ్వర్డ్స్ అసోసియేట్ కింద ఆ యాడ్స్ని రివ్యూ చేయడము అండ్ దానికి తగ్గట్టుగా రిపోర్ట్స్ అవి రెడీ చేసి బై ద ఈవినింగ్ మీ సూపర్వైజర్స్కి అయితే సబ్మిట్ చేయడము, వాటిని ట్యాగ్ చేయడము, ఇలా చాలా జరుగుతుంటాయి వర్క్ అనేది. కంగారు పడకండి, దీనికి రిలేటెడ్గా వాళ్ళు మీకు ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే యాజ్ టీజ్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని వర్క్స్ అనేది రివీల్ చేయరు, ఎందుకంటే క్లయింట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ సీక్రెట్గా ఉంచాలి కాబట్టి వాళ్ళ వర్క్స్ అయితే అక్కడ రివీల్ చేయరండి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని అన్నారు. సో ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట, మీకు చెప్తున్నాను మళ్ళీ, ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై, నాట్ ఓన్లీ బీటెక్ బీఈ లేకపోతే నార్మల్ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ స్ట్రీమ్ కెన్ అప్లై అనమాట. దీనికి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ వేరే పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసి కింద ఐ యాక్సెప్ట్ ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి మీరు ఒకసారి చదువుకుని ఐ యాక్సెప్ట్ అనేది కొట్టాలి. దీనికి ఎటువంటి బాండ్లు కానీ అలాంటివి ఏమీ లేదు. ఒకవేళ ఆ డౌట్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి హెచ్ఆర్తో కూడా క్లియర్గా మీరైతే కనుక్కోవచ్చు. అది ఇప్పుడు అలాగో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్లో ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ కిందకి రాగానే మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీరే క్రియేట్ చేసుకోవాలి, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి ఇచ్చుకుని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అనేది చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిస్టర్ అని లేదా మిస్ అని పెట్టుకుని మీ తాలూకు డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబరు, అడ్రస్ టైపు అవన్నీ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ విత్ విప్రో ఆర్ ఇట్స్ సబ్సిడరీస్ అని అయితే అంటున్నారు. విప్రో కానీ విప్రో రిలేటెడ్గా కాంట్రాక్ట్ వర్క్స్ కానీ మీరు ఏదైనా చేశారా అంటే మీరు చేశానని చెప్పండి, లేకపోతే నువ్వు అని చెప్పండి. కిందకు వచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నారు కదా, గ్రాడ్యుయేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా రకాల గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో అంటే అన్ని రకాల గ్రాడ్యుయేట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కాలేజ్ అండ్ అలాగే బ్రాంచ్ ఆఫ్ స్టడీ, పర్సంటేజెస్ అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కదా. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ వాళ్ళు స్టార్ మార్క్ మ్యాండేటరీగా పెట్టలేదు కాబట్టి దీన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. కంగారు పడకండి, దీన్ని చూడంగానే చాలా మంది కంగారు పడతారు, వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారన్నా ఏం చేయాలని అయితే అంటున్నారు. అప్లికేషన్ ఫామ్ పూర్తిగా వినేవాడు ఎప్పుడు కూడా దీని గురించి ఈ డౌట్ అయితే అడగరండి. సో ఎందుకంటే నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వర్క్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఫ్రెషర్స్ అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా మీ తాలూకు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. కిందకు వచ్చిన తర్వాత మీరు ఏ టైం జోన్లో మీరైతే ఉన్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. కిందకు వచ్చిన తర్వాత మీరు కరెక్ట్గా చూసుకుంటే మనకి కోల్కతా టైమ్ జోన్ అయితే కనిపిస్తుంది. ఆ టైమ్ జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్ కనిపిస్తుంది. దాని తర్వాత మీరు ఆ టైమ్ జోన్ని సెలెక్ట్ చేసుకుని కిందకు వచ్చి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొఫైల్ని సబ్మిట్ చేసేయాలి. సింపుల్ స్టెప్, ఇంతకు మించి ఇందులో పెద్ద స్టోరీ అయితే ఏం లేదు. మీరు ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మీకైతే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కన్సర్న్ హెచ్ఆర్ టీం వాళ్ళు. ఈ అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్ జాబ్ అనేది ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్ అంతా పోయిన తర్వాత ఆఫీస్కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది అంటే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే దీనికి రిలేటెడ్గా ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయకపోవడము. ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. రెజ్యూమ్లో ఈ అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్కి రిలేటెడ్గా ఏ స్కిల్స్ అయితే అడిగారో ఆ స్కిల్స్ ఖచ్చితంగా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి, లేకపోతే రావండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో. దాన్ని బట్టి మీకైతే కాల్స్ కానీ లేకపోతే ఫర్దర్ రౌండ్స్ కానీ జరుగుతుంటాయి. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ అయింది. సో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ జాబ్ నోటిఫికేషన్ క్లోజ్ అవ్వకముందే వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడు ఏ జాబ్కి మనం అప్లై చేసుకుంటున్నాము, ఎంత టైంలో తక్కువ టైంలో అప్లై చేసుకుంటున్నాము మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్కడ మీరు మిస్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. సో ఈ విధంగా అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్కి ఎనీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, దాన్ని బట్టి నేను కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇప్పటికే చాలా మంది అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ రీలెవెల్ ప్రోగ్రామ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ రీలెవెల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో క్రెడ్, అప్గ్రేడ్, రాజర్ పే, 1mg, పేటీఎం, మీషో, జూమ్ కార్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా పాల్గొంటున్నాయి. అండ్ అలాగే రీసెంట్గా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. దీంట్లో మంచి మంచి ప్యాకేజెస్ అయితే సెలెక్ట్ అవుతున్నారు. ఇందులో మనకి బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈ విధంగా ఉంటాయి. ఇందులో మాక్సిమం సిటీసీ ఒక్కొక్క దానికి చూసుకుంటే 40 lakhs per annum అయితే ఉంటుంది. 10 lakhs per annum బిజినెస్ డెవలప్మెంట్కి అండ్ అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి 50 lakhs per annum అయితే ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారంటే దీనికి అప్లై చేసుకోవడానికి కేవలం మీరు చేయాల్సిన పని ఇక్కడ గెట్ హైర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ తాలూకా డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అవ్వడం మాత్రమే. ఎక్కడ కూడా ₹1 ఫీజు అయితే ఉండదు. జస్ట్ 15 daysలోనే మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయి మీ డ్రీమ్ జాబ్ అయితే విత్ మంచి ప్యాకేజ్తో మీరు కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇందులో మీరు చేయాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇక్కడ గెట్ హైర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరైతే ఫ్రీ స్లాట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సైన్ అప్ అది చేసుకుని. సో ఇప్పుడు ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు లాగిన్ సైన్ అప్ అయిన తర్వాత టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, టెస్ట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆఫర్ అయితే మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో ఎక్కడ బాండ్లు కానీ అలాంటివి ఏమీ ఉండవు, ఎక్కడ ₹1 ఛార్జెస్ ఉండదు, థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ అలాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసి రీలెవెల్ ప్రోగ్రామ్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచి మంచి జాబ్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటిదాకా మన ఛానల్ నుంచి అయితే 4000+ అప్లికేషన్స్ అనేవి వీళ్ళకి వెళ్ళాయండి. చాలా మంది నాకైతే ఇప్పుడు రిపోర్ట్స్ అయితే వచ్చాయి, స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ రీలెవెల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో మీరు కూడా ఎవరైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ చాలా మంది అప్లికేషన్స్ పైప్ లైన్లో అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళ కాంటాక్ట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తారు. ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే కాల్ ద్వారా కానీ వీళ్ళైతే మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా రీలెవెల్కి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అండ్ అలాగే విప్రోకి సంబంధించిన అసోసియేట్ గూగుల్ యాడ్వర్డ్స్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.